క్రైస్తవ సేవకులకి కొంతమందికి చాలా మంచి వాళ్ళు అంతాను, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు కానీ పరిపక్వత లేకుండా మాట్లాడుకుంటున్నారు, అసలు సంస్కారం లేకుండా మాట్లాడుకుంటున్నారు, ఒకరినొకరు దుర్బోధకులు అనేసుకుంటున్నారు, ఒకరినొకరు మతున్మాదులు అనేసుకుంటున్నారు. ఎవరినే ఇప్పుడు ఈ త్రిత్వం మీద మాట్లాడుకున్న వాళ్ళు ఒకరికొకరు మతున్మాదులు అంట. మతున్మాదని ఎవరిని అంటారు? మతం పేరంటే చంపేవాడిని మతున్మాద అంటారు. బోధించేవాడు మతున్మాద, సంఘాల్లోకి వెళ్ళి వాక్యం చెప్పేవాడు మతున్మాద. ఇరు వర్గాలనే నేను అనేది. వాళ్ళు ఇరువురు ఎవరు కూడా మతున్మాదులు కాదు. అసలు పదజాలాలేంటి? అసలు మన క్రైస్తవులకేనండి బుద్ధి లేదు అసలు అని నన్ను అడిగితేనే. నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తారంతే, పెదాలకు వచ్చినట్టు మాట్లాడేస్తారంతే. ఏదో ఇప్పుడు వారికి ఉన్న జ్ఞానంతో వారు మాట్లాడారు, అది కాదు అని చర్చించుకోవడానికి మాట్లాడుకోవాల్సిందో పోయి ఇష్టానుసారంగా మాట్లాడుకోవడమే. అంటే ఎవరికి వారు కొంచెం డౌన్ చేసి మాట్లాడితే నేను టాప్లో కనబడతాను. మంచి లాజిక్ అండి. ఈ ఎదవ లాజిక్లు అన్నీ క్రైస్తవులోనే ఈ సేవకుల దగ్గరే ఉన్నాయండి. ఎదుటి వారికి ఏమీ తెలియదంటే నేను చాలా జ్ఞానవంతుడిగా కనబడతాను. ఎవడు జ్ఞానవంతుడు కాదు. భూమి మీద ఎవడు జ్ఞానవంతుడు అంటే దేవుడిచ్చిన బాధ్యతను చక్కగా నెరవేర్చిన వారే జ్ఞానవంతులు.